సమస్త ప్రశంసలు లోకాల పాలకుడైన అల్లాహ్కే చెల్లుతాయి. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని కోరతాము మరియు ఆయన క్షమాపణను వేడుకుంటాము. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు అంతిమ దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను ఆందోళనను శాంతిగా, భయాన్ని ధైర్యంగా మరియు అనిశ్చితిని ఆశగా మార్చే శక్తి ఉన్న ఒక గుణం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ప్రతి ప్రవక్త కలిగి ఉన్న గుణం. ఇది ప్రతి సత్ప్రవర్తనగల విశ్వాసికి ఖచ్చితంగా కావలసిన గుణం. ఆ గుణమే తవక్కుల్. చాలామంది తవక్కుల్ గురించి మాట్లాడుతుంటారు. మనం ఎప్పుడూ అల్లాహ్ను నమ్మండి అనే పదాన్ని వింటూనే ఉంటాము. కానీ దాని అసలు అర్థం ఏమిటి? మరియు మరింత ముఖ్యంగా, మన చుట్టూ ఉన్న ప్రపంచం ముక్కలైపోతున్నప్పుడు మనం దానిని ఎలా జీవించాలి? తవక్కుల్ అంటే నిజంగా ఏమిటి? తవక్కుల్ అనే పదం అరబిక్ మూల పదం వకాలా నుండి వచ్చింది. దీని అర్థం ఒకరికి అప్పగించడం లేదా ఒకరిపై ఆధారపడటం. మన దీని అర్థం మీ మానవ శక్తి పరిధిలో ఉన్న ప్రతిదీ చేసిన తర్వాత అల్లాహ్పై మీ పూర్తి, అచంచలమైన నమ్మకాన్ని ఉంచడం. నేను తర్వాత అనే పదాన్ని నొక్కి చెప్పడం గమనించండి. ఇక్కడే చాలామంది పొరబడుతుంటారు. తవక్కుల్ అంటే మీరు ఏమీ చేయకుండా మీ సోఫాలో కూర్చుని, చేతులు ముడుచుకుని, అల్లాహ్ చూసుకుంటాడు అని చెప్పడం కాదు. అది నమ్మకం కాదు, సోదర సోదరీమణులారా, అది మతపరమైన ముసుగు వేసుకున్న బద్ధకం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు దీనిని చాలా అందంగా నేర్పించారు. ఒక వ్యక్తి ఒకసారి ఆయన వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను నా ఒంటెను కట్టేసి అల్లాహ్పై నమ్మకం ఉంచాలా, లేదా దానిని కట్టకుండా వదిలేసి అల్లాహ్ను నమ్మాలా అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, నీ ఒంటెను కట్టేయి, ఆపై అల్లాహ్పై నీ నమ్మకాన్ని ఉంచు. మీరు విన్నారా? ఒంటెను కట్టేయండి. మీ వంతు పని మీరు చేయండి. పరీక్ష కోసం చదవండి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. ఆపై కేవలం అప్పుడు మాత్రమే అంతిమ ఫలితాన్ని అల్లాహ్కు అప్పగించండి. ఈ శక్తివంతమైన భావనను 5 సాధారణ అంశాల ద్వారా అర్థం చేసుకుందాం. 1. తవక్కుల్ అంటే చర్యలు తీసుకుంటూనే అల్లాహ్ను నమ్మడం. అతి పెద్ద అపోహలలో ఒకటి ఏమిటంటే, ఆధారపడటం అంటే ఏమీ చేయకపోవడం అని అనుకోవడం. కొందరు, అల్లాహ్ నాకు ఉద్యోగం రావాలని అనుకుంటే అది వస్తుంది అని అంటారు, కానీ వారు ఎప్పుడూ రెజ్యూమెను సమర్పించరు. అల్లాహ్ నన్ను పరీక్షలో పాస్ చేయాలనుకుంటే నేను పాస్ అవుతాను అని అంటారు, కానీ వారు ఎప్పుడూ పుస్తకం తెరిచి చూడరు. అల్లాహ్ నా బరువు తగ్గించాలనుకుంటే అది జరుగుతుంది అని అంటారు, కానీ వారు ఎప్పుడూ తమ ఆహారపు అలవాట్లను మార్చుకోరు. ఇది విశ్వాసం కాదు, ఇది కేవలం పగటి కలలు కనడం. హాజరా అలైహిస్ సలాం ఉదాహరణను చూడండి. ఆమె మక్కా యొక్క నిర్జన ఎడారిలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. నీరు లేదు, ఆహారం లేదు, మరియు ఆమె చేతుల్లో ఏడుస్తున్న పసిబిడ్డ ఇస్మాయిల్ అలైహిస్ సలాం. ఆమె ఏమి చేసింది? ఆమె కూర్చుని, చేతులు జోడించి, అల్లాహ్ ఏదో ఒకటి చూసుకుంటాడు అని అన్నదా? లేదు. ఆమె పరుగెత్తింది. ఆమె సఫా మరియు మర్వా కొండల మధ్య 7 సార్లు అటూ ఇటు పరుగెత్తింది. వెతుకుతూ, చూస్తూ. ఒక నిరాశ్రయురాలైన తల్లికి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రయత్నిస్తూ. ఆమె కదిలింది, ఆమె శ్రమించింది, మరియు తన మానవ సామర్థ్యం యొక్క అంతిమ పరిమితి వరకు పనిచేసింది. ఆపై ఆమె చేయగలిగినదంతా చేసినప్పుడు అల్లాహ్ జిబ్రీల్ అలైహిస్ సలాం ను పంపాడు. పసిబిడ్డ ఇస్మాయిల్ పాదాల క్రింద ఉన్న భూమి జంజం నీటి బుగ్గతో ఉప్పొంగింది. ఆ నీరు ఈ రోజుకీ, వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది మంది దీనిని తాగుతున్నారు ఎందుకంటే ఒక స్త్రీ అల్లాహ్పై తనకున్న సంపూర్ణ నమ్మకాన్ని నిరంతర శారీరక శ్రమతో జోడించింది. మీరు అడుగు ముందుకు వేయడానికి ముందే అద్భుతాల కోసం ఎదురుచూడటం మానేయండి. చదవండి, ఆపై అల్లాహ్ను నమ్మండి.
దరఖాస్తు చేసుకోండి, ఆపై అల్లాహ్ను నమ్మండి. వైద్యుడిని సంప్రదించండి, ఆపై అల్లాహ్ను నమ్మండి. ప్రయత్నానికి మీరే బాధ్యులు, ఫలితానికి అల్లాహ్ బాధ్యుడు. అల్లాహ్ ఖురాన్లో మనకు చెప్పినట్లుగా, మరియు మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అల్లాహ్పై ఆధారపడండి. దైవిక క్రమాన్ని గమనించండి. నిర్ణయం మొదట, చర్య మొదట, ఆధారపడటం తర్వాత. 2. తవక్కుల్ అంటే మీ నియంత్రణలో లేని వాటిని వదిలివేయడం. మన దైనందిన ఆందోళనలు చాలా వరకు అల్లాహ్ నియంత్రణలో మాత్రమే ఉన్న విషయాలను మనం నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వస్తాయి. మీరు మీ రెజ్యూమెను సమర్పించగలరు, కానీ ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోవాలో మీరు నియంత్రించలేరు. మీరు వివాహం కోసం ప్రయత్నించవచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించమని ఎవరి హృదయాన్ని మీరు బలవంతం చేయలేరు. మీరు విత్తనాన్ని నాటవచ్చు, కానీ వర్షం పడేలా మీరు బలవంతం చేయలేరు. సమస్య మన ప్రయత్నంలో లేదు, సమస్య నిర్దిష్ట ఫలితాల పట్ల మనకున్న మానసిక అనుబంధంలో ఉంది. తవక్కుల్ అంటే మీ వంతు ఉత్తమ ప్రయత్నం చేయడం, ఆపై మీకు తెలియనిది అల్లాహ్కు తెలుసని అంగీకరించడం. అల్లాహ్ మనకు వాగ్దానం చేస్తున్నాడు, మరియు ఎవరైతే అల్లాహ్పై ఆధారపడతారో ఆయన వారికి సరిపోతాడు. ఆ పదాన్ని ఆలోచించండి, సరిపోతాడు. పాక్షికంగా సరిపోవడం కాదు. అప్పుడప్పుడు సరిపోవడం కాదు. అల్లాహ్ మీకు చాలు. కొన్నిసార్లు అల్లాహ్ ఒక తలుపు మూసివేసినందుకు మనం ఏడుస్తాము. సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుని దానిని మూసివేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఆ సమయంలో మనం నిరాశను చూశాము, అల్లాహ్ రక్షణను చూశాడు. ఆ సమయంలో మనం వైఫల్యాన్ని చూశాము, అల్లాహ్ కొత్త మార్గాన్ని చూశాడు. తవక్కుల్ అంటే అల్లాహ్ యొక్క జ్ఞానం మన పరిమిత అవగాహన కంటే అనంతమైన గొప్పదని నమ్మడం. 3. తవక్కుల్ కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. అత్యంత బలమైన వారు అంటే ఎప్పుడూ భయపడని వారు కాదు. అత్యంత బలమైన వారు అంటే తమ భయం ఉన్నప్పటికీ అల్లాహ్ను నమ్మేవారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్ సలాం ను చూడండి. ఆయనను మండుతున్న పెద్ద అగ్నిలో పడవేసినప్పుడు ఆయనకు భయపడటానికి అన్ని లౌకిక కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన హృదయం పూర్తిగా అల్లాహ్పై లగ్నమై ఉంది. మరి ఏమి జరిగింది? అల్లాహ్ ఆ అగ్నిని ఆజ్ఞాపించాడు, ఓ అగ్ని, ఇబ్రాహీంపై చల్లదనంగా మరియు రక్షణగా మారిపో. ప్రవక్త మూసా అలైహిస్ సలాం ను చూడండి. ఆయన ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడ్డారు. ఆయన వెనుక ఫిరౌన్ మరియు క్రూరమైన సైన్యం తరుముకొస్తోంది. ఆయన ముందు దాటలేనంత పెద్ద నీటి గోడ ఉంది. ఆయన జనం భయాందోళనకు గురై, మనం చిక్కుకుపోయాము అని కేకలు వేశారు. కాని మూసా ఎటువంటి సందేహం లేకుండా సమాధానమిచ్చారు, లేదు. నిశ్చయంగా నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. సుభానల్లా. అది తవక్కుల్ యొక్క నిర్వచనం. కంటికి కనిపించే మార్గం లేకపోయినా అల్లాహ్ మార్గాన్ని సుగమం చేస్తాడని నమ్మడం. సముద్రం చీలిపోయింది, అసాధ్యం సాధ్యమైంది. బహుశా ఈరోజు మీరు మీ స్వంత సంకేత సముద్రాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు లేదా మానసిక అలసట. గుర్తుంచుకోండి, మూసా సంపూర్ణ నమ్మకాన్ని చూపిన తర్వాతే సముద్రం చీలిపోయింది. 4. తవక్కుల్ అంటే జీవితం సులభంగా ఉంటుందని అర్థం కాదు. చాలామంది పొరపాటున నేను అల్లాహ్ను నమ్మితే నాకు ఎప్పుడూ ఎటువంటి చెడు జరగదు అని అనుకుంటారు. ఇది నిజం కాదు. ప్రవక్తల వద్ద అత్యంత పరిపూర్ణమైన తవక్కుల్ ఉంది, అయినప్పటికీ వారు భారీ పరీక్షలను ఎదుర్కొన్నారు. నూహ్ అలైహిస్ సలాం శతాబ్దాల తరబడి ప్రచారం చేసినా తిరస్కరించబడ్డారు. యూసుఫ్ అలైహిస్ సలాం తన సొంత సోదరులచే మోసగించబడి బానిసగా మార్చబడ్డారు. యాకూబ్ అలైహిస్ సలాం తన కోల్పోయిన కుమారుని కోసం కంటిచూపు కోల్పోయేంతవరకు ఏడ్చారు. అయ్యూబ్ అలైహిస్ సలాం తన ఆరోగ్యాన్ని, సంపదను మరియు పిల్లలను కోల్పోయారు. మరియు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన 7 పిల్లలలో 6 స్వయంగా ఖననం చేశారు, ఆకలిని భరించారు మరియు క్రూరమైన వేధింపులను ఎదుర్కొన్నారు. తవక్కుల్ మిమ్మల్ని తుఫాను నుండి దూరం చేయదు.
తవక్కుల్ మీకు తుఫానును తట్టుకుని నిలబడటానికి ఒక లంగరు లాంటి ఆసరాను ఇస్తుంది. తవక్కుల్ ఉన్న విశ్వాసీ ఇలా అంటాడు: ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు, కాని అల్లాహ్ వివేకవంతుడని నాకు తెలుసు. ఇది ఎలా ముగుస్తుందో నాకు తెలియదు, కాని అల్లాహ్ కరుణామయుడని నాకు తెలుసు. ఉపశమనం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కాని అల్లాహ్ వాగ్దానం నిజమని నాకు తెలుసు. ఆ నిశ్చయత ప్రతి విషయాన్ని మార్చేస్తుంది. 5. తవక్కుల్ అనేది రోజువారీ నిర్ణయం, ఒకే ఒక్కసారి కలిగే భావన కాదు. సోదర సోదరీమణులారా, తవక్కుల్ అనేది రంజాన్ మాసంలో పొంది షవ్వాల్ నాటికి కోల్పోయే ఆధ్యాత్మిక భావన కాదు. ఇది ఒక కండరం లాంటిది. మీరు దీనిని ప్రతిరోజు శిక్షణ ఇవ్వాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన ఇళ్ల నుండి బయటకు వచ్చేటప్పుడు ఇదే విధమైన మనస్తత్వంతో ఉండటానికి ఒక అందమైన దుఆను నేర్పించారు. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా. అల్లాహ్ పేరుతో నేను అల్లాహ్పై నా నమ్మకాన్ని ఉంచుతున్నాను, మరియు అల్లాహ్ సహాయం లేకుండా ఎటువంటి శక్తిగానీ బలంగానీ లేదు. హదీసు మనకు చెబుతోంది, మీరు ఇలా అన్నప్పుడు దేవదూతలు ఇలా సమాధానమిస్తారు: మీకు మార్గదర్శకత్వం లభించింది, మీకు సరిపోయింది, మరియు మీకు రక్షణ లభించింది, మరియు శైతాన్ ఓడిపోయి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రపంచం మీపై మొదటి సవాలును విసిరే ముందే మిమ్మల్ని మీరు ఆ రక్షణతో సిద్ధం చేసుకోవడం ఊహించుకోండి. మీ తవక్కుల్ను ఎలా పెంచుకోవాలి? మీరు బలమైన హృదయాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఈ 5 విషయాలను పాటించండి. 1. మీ నమాజ్ను బలోపేతం చేసుకోండి. మీ సృష్టికర్తతో మీ అనుబంధంలో తొందరపాటు పడకండి. 2. అల్లాహ్ యొక్క నామాలను నేర్చుకోండి. ఆయన అల్వకీల్, కార్యసాధకుడు, మరియు అల్హకీం, మహా వివేకవంతుడు అంటే అర్థం ఏమిటో అర్థం చేసుకోండి. 3. ప్రవక్తల గాథలను చదవండి. అల్లాహ్ వారిని నిరాశ యొక్క లోతుల నుండి ఎలా రక్షించాడో చూడండి. 4. నిరంతరం దుఆ చేయండి. ఆయన ముందు మీ హృదయాన్ని కుమ్మరించండి. 5. గత అనుగ్రహాలను గుర్తుంచుకోండి. గతంలో అల్లాహ్ మిమ్మల్ని చీకటి ప్రదేశం నుండి బయటకు తీసిన ప్రతిసారీ ఆయన ఈ రోజు కూడా అలా చేయగలడనే దానికి అది నిదర్శనం. నిన్నటి సమస్యలను పరిష్కరించిన అల్లాహ్ రేపటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలడు. దుఆలు. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. అల్లాహ్ మనకు సరిపోతాడు, మరియు ఆయన అత్యుత్తమ కార్యసాధకుడు. అల్లాహుమ్మ ఇన్ని అసలుక నఫ్సన్ బిక ముత్మయిన్నా తూమిను బిలిఖాయిక వ తర్దా బిఖదాయిక వ తఖ్ను బెంతాయిక. ఓ అల్లాహ్, నీ యందు శాంతిని పొందే, నిన్ను కలుసుకోవడాన్ని నమ్మే, నీ తీర్పుతో తృప్తి చెందే మరియు నీవు ఇచ్చినదానితో సంతోషించే హృదయాన్ని నేను నిన్ను వేడుకుంటున్నాను. లా హవ్ల వలా ఖువ్వత ఇల్లా బిల్లా. అల్లాహ్ సహాయం లేకుండా ఎటువంటి శక్తిగానీ బలంగానీ లేదు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, బహుశా మీరు ఈ రోజు ఇక్కడికి ఒక సమాధానం కోసం ఎదురుచూస్తూ వచ్చారేమో, ఉపశమనం కోసం వేడుకుంటున్నారేమో, లేదా మరెవరికీ తెలియని రహస్య హృదయ వేదనను మోస్తూ వచ్చారేమో. గుర్తుంచుకోండి, తవక్కుల్ అంటే ఓటమిని అంగీకరించడం కాదు. మీ వంతుగా కష్టపడి పనిచేయడం మరియు మీ నియంత్రణలో లేని వాటి కోసం అల్లాహ్ను నమ్మడం. మీ వంతు ఉత్తమ ప్రయత్నం చేయండి. మీ నిజాయితీ గల దుఆ చేసుకోండి. ఆ తదుపరి ధైర్యమైన అడుగు ముందుకు వేయండి మరియు ఫలితాలను లోకాల పాలకుడికి వదిలివేయండి. విశ్వాన్ని నియంత్రించే ఆ దేవుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మీ పరీక్షను రాసినవాడు ఇప్పటికే మీ ఉపశమనాన్ని కూడా రాసి ఉంచాడు. ఆ తలుపును మూసివేసినవాడు 10 మెరుగైన తలుపులను తెరవడానికి పూర్తిగా సమర్థుడు. ఆయనను నమ్మండి. ముందుకు సాగండి. మరియు అల్లాహ్పై తన నమ్మకాన్ని ఉంచే విశ్వాసీ ఎన్నటికీ ఒంటరివాడు కాడని తెలుసుకోండి. అల్లాహ్ మన హృదయాలను నిజమైన తవక్కుల్తో నింపుగాక. ఆయన మన ఆందోళనలను తొలగించి వాటి స్థానంలో సంపూర్ణ నిశ్చయతను ప్రసాదించుగాక. కష్ట సమయాల్లో మనం ఆయనను ఎలా నమ్ముతామో, అలాగే సుఖ సంతోషాల సమయాల్లో కూడా ఆయనను నమ్మే వారిలో మనలను చేర్చుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.